ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యాంప్ కార్యాలయాల్లో సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుకు మహిళా మంత్రులు, టీడీపీ నేతలు, బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. కార్పొరేషన్ చైర్పర్సన్లు బ్రహ్మకుమారి, అలాగే మహిళా కమిషన్ నాయకులు, విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొని రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనసేన పార్టీ ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల విధి విధానాలు, స్థానిక ఎన్నికల నిర్వహణపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందేశాన్ని నాదెండ్ల మనోహర్ కమిటీ సభ్యులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియ, పార్టీ శ్రేణుల సమన్వయం, స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చలు జరిగినట్లుగా సమాచారం.
జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సతీ సమేతంగా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నాగబాబు దంపతులను సీఎం చంద్రబాబు సత్కరించి నూతన బాధ్యతలకు గాను శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంగళగిరిలోని అరణ్య భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగబాబు ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆయన తన అర్ధాంగి పద్మచేతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పదవిని అలంకరించారు. ఈ పదవికి ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు ఆయన సోదరి రాఖీ కట్టారు. కరీంనగర్లోని తన నివాసంలో బండి సంజయ్ కు సోదరి శైలజ రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సోదరికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకను కుటుంబ సభ్యులు అభిమానులు ఉత్సాహంగా జరుపుకున్నారు. నిత్యం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతున్న వాహనదారులను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు వినూత్నంగా అభినందించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రామగుండం రాజీవ్ రహదారిపై వాహనదారులను ఆపిన మహిళా పోలీసు సిబ్బంది వారికి రాఖీలు కట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా రోడ్డు ప్రమాదాలను నివారించాలని పోలీసులు సూచించారు. మీరు కూడా ఉండండి అమ్మా. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతోని రాఖీలు కట్టేయడం జరిగింది. ఎందుకంటే తన సోదరికి సోదరుడు ఎలాగైతే రక్షగా ఉంటుందో అలాగే మన తలకు వచ్చేసి హెల్మెట్ అనేది రక్షగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. బయటికి వచ్చింది ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, స్పీడ్గా పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఇంట్లో నుండి ఎంత సేఫ్టీగా మనం బయటకు వస్తున్నామో అంత సేఫ్గా ఇంటికి రీచ్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
ఫ్యామిలీని సేఫ్గా ఉంచాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. రెడీ. అన్నదమ్ములందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నదమ్ములందరూ బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మీకోసమని ఇంట్లో వదినలు కానీ అక్కలు కానీ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరూ హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మినీ టాటా ఎస్ వాహనాన్ని విరాళంగా అందజేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజనల్ మేనేజర్ రాజా నరేంద్ర వాహనాన్ని ఆలయ డీఈఓ ప్రతాప నవీన్ కుమార్ ఈ రాజేష్లకు అధికారికంగా అందజేశారు. సుమారు 7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. వాహనాన్ని ఆలయానికి అందజేసిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ రీజనల్ మేనేజర్తో పాటుగా బ్యాంక్ అధికారులకు ఆలయ ఈవో రమాదేవి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. తెలంగాణ గ్రామీణ బ్యాంకు తరపు నుండి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కొరకు మళ్ళీ దేవస్థానం భక్తులకు కానీ వాళ్ళ అన్నప్రసాదాలు ట్రాన్స్పోర్టేషను మరియు ఇతర పనుల కోసం అని చెప్పని ఒక వెహికల్ డొనేట్ చేయడం జరిగింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరపు నుండి. దీని ఖర్చు సుమారు 7,25,000 వరకు ఖర్చు అయింది. కానీ మాకు ఇక్కడ వేములవాడలో కూడా ఒక శాఖ ఉంది మా దగ్గర. సో మాకు దేవస్థానంతో ఇప్పటి నుంచి కాకుండా ఆల్మోస్ట్ 10 ఏళ్ళ పైనుంచే అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం చెదలవాడలో భారీ పెట్టుబడితో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 100 కోట్ల పెట్టుబడితో నిర్మించిన రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. 151 విలాసవంతమైన గదులతో పాటుగా రెస్టారెంట్, బార్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. NH-16కు ఆనుకుని నిర్మించుకున్న ఈ హోటల్తో ఒంగోలు ప్రాంతంలో బిజినెస్, టూరిజం, MICE కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ప్రత్యేక స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఇలకియా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల తాతయ్య ఆధ్వర్యంలో SVS ఫంక్షన్ హాల్ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. షేర్ మహమ్మద్ పేటలో ఏర్పాటు చేసిన కెమికల్ కంపెనీని తొలగించాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు. మరోవైపు అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లపై పట్టాలు మంజూరు చేయాలన్నారు. పలు సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా ఎలవంచిలి మండలం ఏటికొప్పాకలో హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా మరొక ముందడుగు పడింది. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్తి ఉద్యానవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులు ఎమ్మెల్యే హస్తకళాకారుల తయారీ విధానాన్ని పరిశీలించి లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగం, సాంప్రదాయ కళ నైపుణ్యాలను తెలుసుకున్నారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. పద్మశ్రీతో పాటుగా జాతీయ స్థాయి అవార్డులు రావడం గ్రామానికి, కళాకారులకు గర్వకారణమన్నారు.
కలిపితే ఎల్లో ఒకటే ఇండిగో కలిపితే ట్రక్కింగ్ చేస్తారు. ఒక ప్రపంచం గురించి తెలుసు, అది ప్రమోట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రాంతం. ఇక్కడ వెంట కొండ ఉన్నాయి, తర్వాత కన్నాల్ కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు ఈరోజు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ట్రెక్కింగ్ పెట్టుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు ఇక్కడ నివాసం చేయడానికి టెంట్ లాంటివి కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఒక ఊరు ఈ యొక్క ఆర్ట్ చుట్టూ మంచి ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక టూరిజం సెంటర్కి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. దీంట్లో ఈ క్రాఫ్ట్మెన్స్ ఎవరున్నారు వాళ్ళ భాగస్వామ్యం చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఒక సీజనం ఈ ప్రాంతంలో ఈ ఊరు లోపల ఫస్ట్ టైం ఒక టూరిజం సెంటర్ లాగా డెవలప్ చేయడానికి మనం మొదట మనం పెట్టడం జరిగింది. ఒక ప్రపంచం గురించి తెలుసు, అది ప్రమోట్ చేయడానికి సోదరిమణులు ఎవరైతే ఉంటారో, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, వీళ్ళందరికీ మనందరికీ ఒక పెద్ద పండగ. ఇదే పండగ ఈరోజు మా కలెక్టర్ గారు మా ఏటికొప్పాకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి ఏటికొప్పాక లక్క బొమ్మలు కళాకారులందరికీ కూడా, అలాగే ఏటికొప్పాక ఊరికి కూడా ఈరోజు ఒక వరం ఇచ్చారు. మా సోదరి, మా ఊరంతటికి కూడా సోదరి, ఈరోజు ఆవిడ స్పెషల్ సిఎస్ గారు రావత్ గారు, అలాగే ఎండి ఏపీ టూరిజం రవి పవటాన్ శెట్టి గారిని తీసుకుని ఈరోజు వచ్చి ఏటికొప్పాక లక్క బొమ్మలకి ఎక్స్పీరియన్స్ సెంటర్ వాటికి కూడా ఈరోజు 10 ఎకరాల్లో ఏదైతే 10 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం, ఆ 10 ఎకరాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఏటికొప్పాక లక్క బొమ్మలకి ప్రపంచ స్థాయిలో ఒక విలువ ఉంది. దీని ఒక మంచి ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఎందుకంటే ఇదే ఏటికొప్పాక లక్క బొమ్మల మీద ఇక్కడున్న రాజుగారికి అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు. అంటే ప్రకృతి సిద్ధమైన రంగులు వాడుతున్నందుకు. అలాగే పద్మశ్రీ వచ్చింది అతనికి. అలాగే ఇక్కడ డ్రగ్స్ కు వ్యతిరేకంగా తిరుపతిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శాప్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర, ఎస్పీ సుబ్బరాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. తారక రామ స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు డ్రగ్స్ వద్దు, క్రీడల ముద్దు బ్రో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్రగ్స్ రహిత తిరుపతి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,000 మంది యువతకు గంజాయి పరీక్షలు నిర్వహించామని, పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు. అమరావతి ఛాంపియన్షిప్ని రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 24 నుంచి 27 తారీఖులు 4 రోజులుగా 12 విభాగాల్లో అండర్ 17, అండర్ 23 ఏజ్ గ్రూప్స్లో మనము నియోజకవర్గ వారీలుగా, జిల్లాల వారీగా ముందు పోటీలు నిర్వహించి వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గడిచిన 4 రోజులుగా ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్ని శాప్ ఆధ్వర్యంలో మనము నిర్వహించడం జరిగింది. వచ్చిన సుమారుగా 15,000 మంది క్రీడాకారులకు, పీడీలకి, పీఈటీలకి, ఆఫీస్ బేరర్స్కి అందరికి కూడా మంచి బోర్డింగ్, లాడ్జింగ్ కూడా ఏర్పాటు చేసి భోజన వసతులు కూడా 3 పూట్ల అందరికి కూడా పెట్టడం జరిగింది. దీంట్లో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా శాప్ ఆఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నిన్న నైట్ అన్ని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం గమనించినట్టయితే సుమారుగా 65% మంది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా సుమారుగా 80% పైచిలుగ్గా రూరల్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో రైతులు సమావేశమయ్యారు. ఏపీ రైతు సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని పలు గ్రామాల రైతులు హాజరయ్యారు. తమ ప్రాంతంలోని రైతుల భూములను రిలయన్స్ సంస్థకు కట్టబెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులతో కనీస సమావేశం నిర్వహించకుండా, వారి అభిప్రాయాలను సేకరించకుండా, ప్రాజెక్టు డిపిఆర్ కూడా ప్రజలకు తెలియచేయకుండా భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మా భూములు రిలయన్స్ కంపెనీకి ప్రజలకు ఈ రాక్షస బొగ్గు గురించి మమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు మేము 10 సంవత్సరాల నుండి అంత మునుపు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో ఇచ్చేసి 10 సంవత్సరాల నుండి ఈ పామాయిలని, కొబ్బరి అని, కోకో అని దాని మీద మంచి ఆదాయం పొందుతున్నాం. మా చుట్టుపక్కల గ్రామాల్లో కంటే మా ఏరియాలో వాటర్ బాగా ఉంది. దానివల్ల మేము అన్ని రకాల పంటలను కూడా మేము పండించుకోగలుగుతున్నాం. దానివల్ల మా పిల్లలు కానీ, మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ ఎంతో మంచిగా జీవనాధారం గడుపుతున్నాం. అలాంటి టైంలో సడన్గా ఈ రిలయన్స్ కంపెనీ వచ్చి బొగ్గు మేము తీస్తున్నాం, అండర్ కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పి భూములు మంట పెట్టేసి మేము గ్యాస్ తీసేస్తాం అన్ని ఎన్నో ప్రకటనలు చేస్తున్నాం. దానివల్ల మేము మా భూములు అనేది ఎక్కడో ఉన్న గుజరాత్ కంపెనీ వాళ్ళకి మా భూములు ఇవ్వబోమని, మేము ఇప్పుడు ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే మేము సస్యమలమైన పంటలతో మేము మా వాళ్ళు కానీ, మా ప్రజలు కానీ, మా రైతులు కానీ, మేము కానీ, మా రాబోయే తరాలు కానీ ఎంతో ఈ సస్యమలమైన ప్రాంతంలోనే జీవనాధారం కొనసాగించాలని కోరుకుంటున్నాం. మీరేదో ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 1 లక్ష ఉద్యోగాలు వస్తాయి, 50 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే మేము నమ్మబోమండి. అదంతా కార్యాచరణ చెందదు. ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో బొగ్గు గని ప్రాంత రైతులు ప్రజల యొక్క సమావేశాన్ని నిర్వహించాము. ఇక్కడ ఈ బొగ్గు గని వస్తే రైతులకు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు చేసి రిలయన్స్ కంపెనీకి ఇక్కడ బొగ్గు గని ఆధారంగా ఏదైతే యూజీసీ పేరుతో గ్యాస్ ఉత్పత్తి, బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తికి అవకాశం ఇచ్చినట్టుగా రిలయన్స్ కంపెనీకి ఆ టెండరు ఇచ్చినట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ రిలయన్స్ కంపెనీ పెద్దలు ఈ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరి బొగ్గు గని ఆధారంగా ఏదైతే బొగ్గు ద్వారా గ్యాస్ వెలికి తీయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ వైన్స్ లో కల్తీ మద్యం కలకలం రేపుతుంది. ఓదెల మండలం గుంపుల వైన్స్ లో బీరు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. సీసాపై ఉన్న బ్రాండింగ్ ఒకటిగా ఉండగా దానికి ఉన్న మూత మరొక బ్రాండ్ కు చెందిందిగా ఉండడాన్ని గమనించి షాక్ గురయ్యాడు. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ సదరు వ్యక్తి ఆరోపించాడు. ఈ విషయంపై వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. ఇక వైన్స్ లో జరుగుతున్న ఆక్రమణలపై అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అని 200 క్యాచ్ బర్గ్ తీసుకొని 180 రూపాయలు కేక్ లైట్ ఇచ్చిండు. పోయి చూసేవారు క్యాచ్ బర్గ్ ఉంది, అక్కడ కేక్ లైట్ ఉంది మీద. మరి క్యాచ్ బర్గ్ కేక్ లైట్ ఎవరు చెప్పాలి సమాధానం? వాళ్ళని అడగపోయాను. వాళ్ళైతే వాళ్ళ సంబంధం అడ కంపెనీ చూపించారు. కంపెనీ వాడు సప్లై వేయండి కంపెనీ. 200 క్యాచ్ బర్గ్ తీసుకొని 180 రూపాయలు కేక్ లైట్ ఇచ్చిండు. పోయి చూసేవారు క్యాచ్ బర్గ్ ఉంది, అక్కడ కేక్ లైట్ ఉంది మీద. మరి క్యాచ్ బర్గ్ కేక్ లైట్ ఎవరు చెప్పాలి సమాధానం? వాళ్ళని అడగపోయాను. వాళ్ళైతే వాళ్ళ సంబంధం అడ కంపెనీ చూపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.